ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చి పోయిన వీడియోలో మీ మొబైల్ నేమ్స్ కామెంట్ చేయమని చెప్పాను. ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తుందో నెక్స్ట్ వీడియోలో ఆ మొబైల్ హెడ్సెట్ సెన్సిటివిటీ ఇవన్నీ చెబుతాను చెప్పాను. ఓకేనా, మనకి ఇప్పుడు ఎక్కువ లైక్స్ వచ్చిన కామెంట్ ఏంటంటే రియల్మీ, వివో అండ్ శాంసంగ్, ఐక్యూ ఇలా చాలా ఉన్నాయి అనుకోండి. ఓకేనా, మీరు కామెంట్ చేసిన ప్రతి మొబైల్కి నేను పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఇప్పుడు నేను చెబుతాను. ఓకేనా, మీరు అన్ని కామెంట్స్ ఎలా చెబుతావు బ్రో అని అనుకోవచ్చు. మీరే వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా, ఈ వీడియో ఒక 10 minutes ఉంటుంది అనుకోండి. ఒక 10 minutes మీరు ఫుల్ స్క్రీన్ పెట్టుకొని వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమైపోతుంది. ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి, నేను ఇంపార్టెంట్ థింగ్సే చెబుతాను. సరేనా, అర్థమైంది అనుకుంటున్నా. మీరు కామెంట్ చేసిన ప్రతి మొబైల్ సెన్సిటివిటీ నేను చెబుతాను. అది ఎలా చెబుతాను మీకే అర్థమవుతుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసుకోండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే మీరు వీడియో ఫుల్గా చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పాయింట్కి వద్దాం. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇది పక్కా వినండి. ఓకేనా, మీకు సెన్సిటివిటీ ఉంటేనే హెడ్సెట్ పడిపోతుంది అంటే అవ్వదు. ఓకేనా, మీరు ట్రిక్ పర్ఫామ్ చేసి కరెక్ట్గా ఆడితేనే మీకు హెడ్సెట్స్ పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎనిమి మీద డైరెక్ట్గా పెట్టి డ్రాగ్ చేస్తారు. అలా చేయడం వల్ల సమ్ టైమ్స్ హెడ్ షాట్స్ పడుతుంది, సమ్ టైమ్స్ బాడీ షాట్స్ పడుతుంది. మోస్ట్ ఆఫ్ టైం మనకి బాడీ షాట్స్ ఎక్కువ పడుతుంది అండ్ రేకాల్ అవుతుంది. ఓకేనా, సో మీరు ఏం చేయాలంటే ఎనిమి మీద డైరెక్ట్గా బుల్లెట్ పెట్టి కొట్టడం వల్ల మీకు ఒకసారి హెడ్ షాట్ పడుతుంది. ఓకే, ప్యూర్గానే పడుతుంది. కొన్నిసార్లు చూడండి మనకి బాడీ పడుతుంది, రేకాల్ పడుతుంది. ఇప్పుడు ఎలా పెట్టి ఎలా డ్రాగ్ చేయాలి మీకు చాలా వీడియోలు చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. ఎందుకంటే మీరు చాలామంది ఇది వాడటం లేదు. సో అందుకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎనిమి ఉన్నాడు. ఓకేనా, ఇది ఎనిమి అనుకుందాం. ఇప్పుడు బాగా చూడండి, మీకే అర్థమైపోతుంది క్లియర్గా. ఓకేనా, ఇది ఎనిమి అనుకుందాం, ఇది ఎనిమి. ఓకేనా, సో నా ఎయిమ్ ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ పైన పెట్టాను. బాగా చూడండి నా ఎయిమ్ ఎక్కడ పెట్టాను, నేను అక్కడ కావాలని పెట్టాను. ఓకేనా, సో అలా పెట్టడం వల్ల ఇప్పుడు బాగా చూడండి అక్కడ ఏం పెట్టానా, మనకి ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడా. సో ఇప్పుడు ఎలా డ్రాగ్ చేయాలో మీకు చూపిస్తాను. చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెబుతున్నా ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఫైర్ బటన్ చూడండి, ఫైర్ బటన్ ఎలా డ్రాగ్ చేయాలో ఇవన్నీ క్లియర్గా చెప్తాను. రొటేషన్ డ్రాగ్ చాలా మందికి ఐడియా ఉందనుకుంటా. ఫైర్ బటన్ ఇలా మిడిల్లో నుంచి నేను యారో మార్క్ ఎలా చూపిస్తున్నాను, మిడిల్లో నుంచి సేమ్ అదేలాగా, అంటే యూ ఎలా రాస్తారో అదేలాగా కరెక్ట్గా డ్రాగ్ చేయండి. ఓకేనా, మీకు అది ఎలా కనిపిస్తుందో అదేలాగా డ్రాగ్ చేయాలి. సో దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు, అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, ఇది ఈజీ అనమాట. నేనేం ఎలా పెట్టాలో చెప్పాను, డ్రాగ్ ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు మీరే చూడండి ఎలా 1 steps పడుతుందో. ఓకేనా, క్లియర్గా మీకు రేకాయలు కాకుండా ఈజీగా పడుతుంది. ఒకసారి చూడండి అక్కడ ఏం పెట్టి డ్రాగ్ చేశానా, చూసారా. సో ఇలా ఈజీగా పడుతుంది. ఒకసారి డ్రాగ్ ఎలా చేస్తున్నాను చూసుకోండి. మీరు కూడా సెన్సిటివిటీ చెబుతాను. ఓకేనా, చెప్పిన తర్వాత సెన్సిటివిటీ పెట్టుకొని వెళ్ళి ఇలాగ ఒకసారి కొట్టి చూడండి. ఒకవేళ ఇది కూడా పర్లేదు అంటే, ఒకసారి ఇలా పెట్టి కరెక్ట్గా కొట్టారు అయినా కూడా మీకు పర్లేదు, రేకాయలు అవుతుంది అంటే, సో అప్పుడు ఏం చేయాలో చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, పక్కా పడుతుంది. మోస్ట్ ఆఫ్ ఎందుకంటే ఇది కష్టం అంటే, మీరు గేమ్ ఆడుతూ ఉంటారు కదా, టకటక నేను మీకు లెఫ్ట్ సైడ్ ఏం పెట్టి మళ్ళీ వెంటనే డ్రాగ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో మెయిన్ థింగ్ మీరు అదే ప్రాక్టీస్ అవ్వాలి. సో అందుకే చెబుతున్నా, ఇది కొంచెం ప్రాక్టీస్ అవ్వండి. ఏం ఫాస్ట్గా పెట్టి వెంటనే డ్రాగ్ చేసేలాగా మీరు ప్రాక్టీస్ అయితే సో వాళ్ళే ప్లేయర్స్ అయిపోతారు. సో చాలామంది చేసే మిస్టేక్ అదే, ఎనిమిది మీద డైరెక్ట్గా ఏం పెట్టి డ్రాగ్ చేస్తారు, సో రేకాయలు అవుతుంది. ఓకేనా, సో అందుకే ఇది కొంచెం ప్రాక్టీస్ అయితే మీకు కొంచెం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు పాయింట్కి వద్దాం. సో అంటే ఇది ఒకవేళ మీకు వర్కౌట్ అవ్వలేదు అనుకుంటే, సో అప్పుడు ఏం చేస్తారంటే ఎనిమి మీద డైరెక్ట్గా ఏం పెట్టండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఎనిమి మీద డైరెక్ట్గా ఏం పెట్టి మీకు డ్రాగ్ ఎలా చేయాలో చెప్పాను. ఓకేనా, ఇప్పుడు ఇది ఎనిమి అనుకుందాం. సో ఎనిమి మీద డైరెక్ట్గా ఏం పెట్టేయండి. సో నేను ఏం పెట్టేశాను కదా, ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నా. సో డ్రాగ్ ఎలా చేయాలో చెప్పాను కదా, ఒకసారి డ్రాగ్ చేయండి. మీకు కానీ కంటిన్యూగా ప్యూర్గా హెడ్ షాట్స్ పడుతుంది అంటే, సో అదే కంటిన్యూ చేయండి, పర్లేదు. ఎందుకంటే ఒక్కొక్క డివైస్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో అందుకే చెబుతున్నా, ఈ 2 ట్రిక్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు డ్రాగ్ ఇంపార్టెంట్. ఓకేనా, డ్రాగ్ ఎలా చేయాలో చెప్పండి. రొటేషన్ డ్రాగ్ చాలా ఇంపార్టెంట్. రొటేషన్ డ్రాగ్ చేస్తే మీకు ఈజీగా రేకాయలు కాకుండా పడుతుంది. ఒకసారి ఎనిమి లెఫ్ట్ సైడ్ పెట్టి డ్రాగ్ చేయండి, పడుతుందంటే ఇంకా అదే ట్రిక్ ఫాలో అవ్వండి. ఓకేనా, లేదు పర్లేదు బ్రో అంటే, సో ఎనిమి మీద డైరెక్ట్గా పెట్టి డ్రాగ్ చేయండి, సో పడుతుంది. అంటే కొన్ని డివైజులు మాత్రమే, అన్ని డివైజులు నేను చెప్పడం లేదు. ఇప్పుడు సెన్సిటివిటీకి వద్దాం. ఓకేనా, వివో వాళ్ళు ఎవరైతే వివో మొబైల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ సెన్సిటివిటీ స్కిప్ చేయకుండా చూడండి. సో జనరల్ వచ్చి 140 అంటే 140, జనరల్ 140 పెట్టుకోండి. రెడ్ డాట్ ఉంది కదా, రెడ్ డాట్ వచ్చి 20 పెట్టుకోండి, అంటే 20. సో జనరల్ వచ్చి 140, రెడ్ డాట్ వచ్చి 20. సో అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి సెన్సిటివిటీ చూసుకోండి. అప్పుడే వెళ్ళిపోకండి, మీకు ఇంకా ఉంది చెప్పాల్సింది. ఓకేనా, ఇప్పుడు సెన్సిటివిటీ చెప్పాను కదా, ఇప్పుడు ఫైర్ బటన్ సైజ్ చెబుతాను. ఫైర్ బటన్ సైజ్ వచ్చి 45 పెట్టుకోండి. ఓకేనా, 45 పెట్టుకోండి ఫైర్ బటన్ సైజ్. ఒకవేళ మీకు పడలేదు అంటే వీడియో ఫుల్గా చూడండి, మీకు పడేలాగా నేను చేస్తాను కదా. ఒకసారి దీన్ని పెట్టుకొని ట్రై చేయండి, మీకు ప్యూర్గానే పడుతుంది. ఒకసారి వీడియో చూసి ఫుల్గా చూసి వెళ్ళండి, ఇంకా ఉన్నాయి సిట్టింగ్స్ మీకు చెప్పాల్సింది. సరేనా, సో అప్పుడే వెళ్ళిపోకండి. సెన్సిటివిటీ చెప్పేశాడు అండ్ ఫైర్ బటన్ సైజ్ చెప్పేశాడు అనేసి. అండ్ ఇంకోటి, మీకు ఎనిమి మీద డైరెక్ట్గా ఏం పెట్టి ఎందుకు కొట్టమని చెప్పానంటే, సో అలా కొట్టడం వల్ల మీకు
కన్ఫర్మ్గా బాడీ పడుతుంది. సో అప్పుడు మీరు ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ ఎయిమ్ పెట్టి కొడతారు. సో అందుకే నేను కావాలని చెప్పాను ఎనిమిది మీద ఒకసారి డైరెక్ట్గా పెట్టి ఆడండి అనేసి. మీరే ఆడతారు, ఒకసారి ఆడి చూడండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటో. ఓకేనా, ఇప్పుడు మిగతా మొబైల్స్ చెబుదాం. ఇప్పుడు వచ్చి OnePlus, ఓపో ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ సెన్సిటివిటీ. ఎవరైతే ఓపో, OnePlus మొబైల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం. ఓకేనా, జనరల్ వచ్చి 95 అంటే 95. ఓకేనా, జనరల్ వచ్చి 95, రెడ్ డాట్ వచ్చి 105 అంటే 105. ఓకేనా, సో జనరల్ వచ్చి 95, రెడ్ డాట్ వచ్చి 105. ఎవరైతే ఈ సెన్సిటివిటీ పెట్టుకున్నారో వాళ్ళకి ఫైర్ బటన్ సైజ్ వచ్చి, అది కూడా చెబుతాను, వాళ్ళకి ఫైర్ బటన్ సైజ్ వచ్చి 55 అంటే 55 పెట్టుకోండి, 55. ఓకేనా, ఫైర్ బటన్ సైజ్ కూడా ఇంపార్టెంట్. సో దీన్ని కూడా ఒకసారి పెట్టి ఆడి చూడండి. ఎవరైతే ఓపో మొబైల్ అండ్ OnePlus మొబైల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఫైర్ బటన్ సైజ్ వచ్చి 55. ఒకవేళ ఇది కూడా మీకు పర్లేదు అంటే సో వీడియో ఫుల్గా చూడండి, మీకు కన్ఫర్మ్గా పడేలాగా నేను చేస్తాను కదా. సో ఓకేనా, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడమని అందుకే నేను చెబుతున్నా. మీకు ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి, అవి వీడియోలోనే చెబుతాను. అండ్ మీకు ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది. ఒకవేళ ఇవి కూడా మీకు పర్లేదు అంటే కన్ఫర్మ్గా పడుతుంది. మీకు పర్లేదు అంటే కన్ఫర్మ్గా మీరు డ్రాగ్ మిస్టేక్ కన్ఫర్మ్గా చేస్తుంటారు. నేను ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుని మరి ఈ సెన్సిటివిటీ చెబుతున్నా. ఓకేనా, ఇప్పుడు ఎవరైతే రియల్మీ, రెడ్మీ మొబైల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ సెన్సిటివిటీ. జనరల్ వచ్చి 150, రెడ్ డాట్ వచ్చి 30. ఓకేనా, జనరల్ వచ్చి 150, రెడ్ డాట్ వచ్చి 30 అంటే 30. ఓకేనా, 150, 30 ఇదైతే పెట్టుకోండి. ఎవరైతే రియల్మీ మొబైల్ అండ్ రెడ్మీ మొబైల్ మీకు ర్యామ్తో సంబంధం లేదు, ఒకసారి అంటే ర్యామ్తో సంబంధం ఉంది అనుకోండి, నేను ప్రతి ర్యామ్ వాళ్ళు పెట్టుకోండి అని చెబుతున్నా. ఓకేనా, అంటే ర్యామ్ ఇంపార్టెంటే. సో ర్యామ్ వల్ల మీకు ఎక్స్ట్రాస్ పడతాయి కన్ఫర్మ్గా. సో 6GB ర్యామ్, 8GB ర్యామ్ వీళ్ళకి స్మూత్గా రన్ అవుతుంది. 4GB ర్యామ్, 2GB ర్యామ్ వాళ్ళకి అవ్వదు కదా. సో అందుకే చెబుతున్నా, ర్యామ్తో సంబంధం ఉంది కానీ నేను అన్ని ర్యామ్స్ కలిపి చెబుతున్నా, సరేనా. ఇప్పుడు ఎవరైతే ఆ సెన్సిటివిటీ పెట్టుకున్నారో వాళ్ళకి ఫైర్ బటన్ సైజ్ వచ్చి 50% పెట్టుకోండి. ఓకేనా, ఫైర్ బటన్ సైజ్ వచ్చి 50%. సో రెడ్ డాట్, జనరల్ ఇవన్నీ సెట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు సెన్సిటివిటీ ఇవన్నీ సెట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మిగతా మొబైల్ వాళ్ళు ఉన్నారు కదా. సో బ్రో వాళ్ళకే మాకు చెప్పలేదు అని అనుకుంటే సో మీకు బాగా వినండి. కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇప్పుడు మీ మొబైల్ నేమ్ ఓపో అనుకోండి, నా ఇన్స్టాగ్రామ్లో ఓకేనా నాకు మెసేజ్ చేయండి, ఓపో స్పెల్లింగ్ కరెక్ట్గా పెట్టండి. ఒకవేళ మీ మొబైల్ ఓపో అయితే ఒకసారి ఓపో అని కరెక్ట్గా పెట్టండి స్పెల్లింగ్. ఓకేనా, స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టదు. ఎందుకంటే నేను ఒక బాట్ యాడ్ చేశాను. మీ మొబైల్ నేమ్ కామెంట్ చేస్తే అంటే మెసేజ్ చేస్తే, కామెంట్ కాదు ఓకేనా, మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మీ సెన్సిటివిటీ ఫొటోస్ వస్తాయి. ఓకేనా, స్పెల్లింగ్ మిస్టేక్ చేయొద్దు. ఒకవేళ మీ మొబైల్ ఐక్యూ అనుకోండి, సో ఐక్యూ అని కామెంట్ అంటే మెసేజ్ చేయండి, చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా, ఒకసారి గేమ్ సెట్టింగ్స్లో మీరు డిస్ప్లే ఓపెన్ చేయండి. డిస్ప్లే అంటే చాలామందికి తెలుసు అనుకుంటా, ఇక్కడ స్మూత్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా, అంటే స్టాండర్డ్, అల్ట్రా. ఓకేనా, అక్కడ చూసుకుంటే హై FPS అని ఉంటుంది. ఓకేనా, హై FPS అని ఉంటుంది, దాన్ని హై పెట్టుకోండి. ఓకేనా, అది మెయిన్, దానివల్ల మీకు స్క్రీన్ స్మూత్గా తిరుగుతుంది. అలాగే పైన చూడండి, పైన RES అని ఉంటుంది. ఓకేనా, అది మీకు ఉంటే హై పెట్టుకోండి. ఓకేనా, మీకు అక్కడ ఏమైతే ఉంటుందో అది అన్ని హై పెట్టుకోండి. ఒకసారి నాకు చూడండి, నేను అన్ని హై పెట్టుకున్నాను కదా, దానివల్ల మీకు ఏం కాదు, స్క్రీన్ కొంచెం స్మూత్గా రన్ అవుతుంది అంతే. ఓకేనా, మీకు అది ఉంటే అది పెట్టుకోండి, హై అని పెట్టుకోండి, సరేనా. మళ్ళీ దాన్ని హై పెట్టాక ఇలా వస్తుంది సజెషన్ అనేసి, అక్కడ కొంచెం వెయిట్ చేస్తే మళ్ళీ ఓకే అని వస్తుంది, ఓకే కొట్టేయండి. ఓకేనా, అలాగా హై పెట్టిన తర్వాత ఇలాగ వస్తుంది అనమాట. అక్కడ టైమింగ్ పడుతుంది, అది అయిపోయింది, ఓకే కొట్టేయండి. అండ్ ఇంకోటి మీకు ఇక్కడ స్మూత్, స్టాండర్డ్, అల్ట్రా ఉంటుంది కదా, దాని మీద లైక్ సింబల్ అంటే వస్తుందో సో దాన్ని అయితే పెట్టుకోండి. ఒకసారి నాకు అల్ట్రా మీద లైక్ సింబల్ ఉంది, సో నేను అల్ట్రా పెట్టుకొని ఆడుతున్నా, నాకు స్మూత్గా రన్ అవుతుంది. ఒకవేళ మీకు స్టాండర్డ్ మీద లైక్ సింబల్ ఉంటే అంటే అది సజెషన్ చేస్తుంది. ఓకేనా, స్టాండర్డ్ పెట్టుకోండి, స్మూత్ మీద ఉంటే స్మూత్ పెట్టుకోండి. సో అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇంకోటి కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టా లింక్ ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయండి. మీ మొబైల్ నేమ్ వివో అనుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా వివో అని మెసేజ్ పెట్టండి, అప్పుడే మీకు సెన్సిటివిటీ ఫొటోస్ అన్నీ వస్తాయి. ఓకేనా, మీ మొబైల్స్ కరెక్ట్గా ఒకసారి చూసుకొని స్పెల్లింగ్ కరెక్ట్గా పెడితే సో మీకు ఆటోమేటిక్గా ఫొటోస్ వస్తాయి. ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసుకోండి. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసి ఉండరు, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఇంకా కలుసుకుందాం. సో ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోవద్దు, సో ఇన్స్టాలో మీరు మెసేజ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఫొటోస్ ఇవన్నీ వస్తాయి. సో ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై టు ఆల్.